సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. బాధ, కష్టం, కొంతమందికి దాన్ని తట్టుకునే శక్తి చాలా ఉంటుంది, కొంతమందికి మాత్రమే. చాలా మందికి తట్టుకోలేనంత శక్తి ఉంటుంది, తట్టుకోలేరు. అంటే ప్రతి చిన్నదానికి కూడా అరే నాకే ఎందుకు ఇలా అవుతుంది, భగవంతుడు నాకే ఇచ్చాడు ఈ కష్టాలు, నేనే ఇన్ని బాధలు పడుతున్నా. అసలు పక్కన వాళ్ళవి కంపేర్ చేస్తే వాళ్ళది బాధే కాదు, కష్టమే కాదు. బట్ వాళ్ళు అలాగే ఒక మైండ్ సెట్తో మాకే కష్టాలు ఉన్నాయి, మాకే బాధలు ఉన్నాయి అనే దాంట్లోనే ఉంటారు. వాళ్ళకున్నంత హ్యాపీనెస్ పక్కన పడే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. కొంతమంది అల్ప సంతోషులు ఉంటారు, చిన్నదానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు, చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు. వాళ్ళు నిజంగా వాళ్ళు హ్యాపీగా ఉంటూ పక్కన వాళ్ళని హ్యాపీ ఉంచుతారు అలాంటి వాళ్ళు. సో ఏంటిది తేడా అంటే ప్రతి చిన్నదానికి నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎన్ని కష్టాలు, నేనే ఎందుకు ఇంత బాధపడిపోతున్నా, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, కంపారిజన్లోనే బతికేస్తారు. సరే, ఇప్పుడు కంపారిజన్ ఎవరితో చేసుకుందామో ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎప్పుడు మనకంటే పైన ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం మిగిలేది బాధ, అసంతుష్టత, నా లైఫ్లో ఏం లేదు అన్న కంప్లైంట్స్ తప్ప ఇంకేముండవు. మరి మనం ఎవరితో కంపేర్ చేసుకోవాలి? ఎవరి కష్టాలు అయితే మనకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయో వాళ్ళతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనవి కొంచెం చిన్నగా కనబడతాయి. ఎప్పుడన్నా పెద్ద గీత పక్కన చిన్న గీత కనబడితే మనది కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఈరోజు ఒక అమ్మాయి గురించి చెప్తాను, నాకు చాలా ఇన్స్పైరింగ్. ఆమెను చూస్తే ఈవెన్ టుడే కూడా ఆమెను చూసి నేను డైలీ ఇన్స్పైర్ అవుతాను. సో తను 1988లో పుట్టింది. పువర్ ఫ్యామిలీ, చాలా కొంచెం కష్టాలు, అంటే తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి ఎక్కువ ఉండకపోవటము, ఆయన ఎంతసేపు జల్సా ప్రియుడు అనమాట. బయటకు వెళ్ళిపోతాడు, ఎందుకు వస్తాడో తెలీదు. ఆయన రాగానే వీళ్ళ అమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అవటం, పిల్లల్ని కంటాం, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆయన రాగానే పిల్లల్ని కంటాం. అలా ఆవిడ 4 పిల్లల్ని కనింది. తిని పెద్ద అమ్మాయి, ఈమెకి 3. ఏంటి ఆ బాధ్యత లేని భర్తతోనే? ఆ బాధ్యత లేని భర్తతోటి. ఇక్కడ ఈ అమ్మాయి, ఈవిడ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళిద్దరే ఈ పిల్లల్ని సాకుతూ పెంచారు. సో ఇలాంటి అమ్మాయి ఏదో ఒకటి కష్టాలు పడుతూనే మొత్తానికి ఒకటే పూట తినగలిగేవాళ్ళు వాళ్ళు రోజు మొత్తంలో, కానీ అలానే నడిపించారు బండి. సో అలానే పెద్దగా అయ్యారు, పొలం పనులకి వెళ్ళారు. పొలం పనులు ఏమి ఈజీ కాదు, వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు ఇంత గుచ్చుకునేవంట. రాత్రిపూట కూర్చొని మళ్ళీ కాసి వాళ్ళు మంటకు పెట్టి ముళ్ళు తీసుకోవడం చాలా కష్టం అసలు. వాళ్ళు అంత కష్టపడితే ధాన్యం పండించేవాళ్ళు, కానీ వాళ్ళు ధాన్యం తినలేరు మళ్ళీ చెప్పాలంటే. సో అలాంటి స్టేజ్ ఆఫ్ లైఫ్లో తను 16 ఇయర్స్కి అట్లా రాగానే ఇలానే ఇంకా డైలీ వర్క్ చేయటం, డైలీ లేబర్ అనమాట. డైలీ వర్క్ చేయటం, 300-400 రూపాయలతో ఇల్లు నడిపించటం. చిన్న ఏజ్లోనే పెద్ద సంసారాన్ని అంతా ఈమె మోయడం మొదలుపెట్టింది. ఈ టైంలో ఏమైందంటే వాళ్ళ నాన్న మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో సడన్గా పెళ్లి టైంకి వచ్చాడు. ఈ అమ్మాయి పెళ్లి టైంకి తర్వాత మధ్యలో లేడు, పిల్లల్ని కన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ అమ్మాయి మ్యారేజ్ టైంకి వచ్చాడు. మ్యారేజ్ టైంకి వచ్చాడా ఇంకా ఈ అమ్మాయి పెళ్లి చేస్తారా లేదా, నేను అనుకున్న అబ్బాయితోని ఆ అబ్బాయితో పెళ్లి చేయకపోతే నేను ఊరేసుకుంటానని మొదలుపెట్టాడు. ఈ ఆడవాళ్ళు ఎంత వీక్గా ఉన్నారంటే, బికాజ్ మా భర్త చనిపోతాడు, ఆయన ఎలాగో ఉన్నా లేకున్నా డిఫరెన్స్ లేదు, కానీ భర్త చనిపోతాడేమో అని చెప్పి ఈ అమ్మాయిని ఒప్పించి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసారు. అతను ఎవరో, బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఇంకా అలానే చేసేసారు. సో స్టార్టింగ్లో పర్లేదు, బాగానే ఉంది. కంబైన్డ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి పొద్దున్న లేస్తే ఇన్ని రొట్టెలు చేయాలి మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీకి. పొద్దున్న 3కి లేసి కష్టపడి ఇంట్లో అందరికీ చేసి మళ్ళీ బయటికి వెళ్ళి సంపాదించి మళ్ళీ సాయంత్రం భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో ఇన్ని రొట్టెలు చేయాలి. ఆమె తిందామన్న టైంకి 1 రొట్టె మిగిల్చేవాళ్ళు కదా. సో ఆమె స్టమక్ ఏమైపోయిందంటే, ఎక్కువ తిందామన్నా ఇప్పటికీ కూడా తను తిందామన్నా కూడా తినలేని స్టేజ్కి వెళ్ళిపోయింది. బికాజ్ ఆ పొట్టకి అంత ఫుడ్ అలవాటు అయిపోయింది. సో ఇంకా తినాలనుకున్నా తినలేదన్నమాట ఆమె. సో ఇలా ఉంటున్న టైంలో హస్బెండ్ మాత్రం మంచిగానే ఉండేవాడు, హస్బెండ్ వాజ్ ఓకే. కానీ స్లోగా ఏమైందంటే ఈమె ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అత్తగారికి, ఆడబడుచుకి ఈర్ష్యా ద్వేషాలు మొదలైపోయినాయి. ఇక్కడ ఈ అబ్బాయి మాకు దూరం అవుతాడేమో, జనరల్ ఇట్ హ్యాపెన్స్ విత్ జనరల్గా అవుతూ ఉంటాయి ఫ్యామిలీస్లో. సో వీళ్ళు ఏం చేశారు, హస్బెండ్కి అగేన్స్ట్గా, ఈ అమ్మాయికి అగేన్స్ట్గా ఎక్కించడం మొదలుపెట్టారు. ఈ అబ్బాయికి ఇక్కడ తెలివి ఉండాలి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేసి. సో ఈ అబ్బాయి వాళ్ళ అత్తగారిని వాళ్ళ అమ్మని ఎక్కువ నమ్మటం, ఈ అమ్మాయిని హింసించడం స్టార్ట్ చేశాడు. అప్పటిదాకా లేనిది ఆ అమ్మాయిని కొట్టడం, తిట్టడం, దుర్భాషలాడటం స్టార్ట్ అయ్యి ఈ అమ్మాయి ఈ ఇట్లానే డెలివరీ అబార్షన్ అయిపోయింది. ఫస్ట్ అబార్షన్, మళ్ళీ అదేనే కష్టాలు పడుతూ ఉంది. సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమైందంటే, నీ వల్ల అవ్వలే ప్రెగ్నెంట్ అని చెప్పారు. అండ్ ఆ పురుగు అతను అనుమానం ఎప్పుడైతే భర్తలో వేస్తారో అతను దాన్ని హ్యాండిల్ చేయలేడు. అండ్ అన్నీ అవే కరెక్ట్ అనిపిస్తాయి.
అప్పటిదాకా ఉన్న స్టోరీస్, తన కోసం వెయిట్ చేసింది అనుకున్న స్టోరీస్ అన్నీ ఆపోజిట్గా చేసేస్తారు. ఆ ఒక్క అనుమానం అనే పురుగు వేసామంటే అది ఎప్పుడు భూతం లోపల అయిపోతుందో కూడా తెలీదు. సో ఇతను ఇంకా వైలెన్స్ స్టార్ట్ చేశాడు, కొట్టడం, తిట్టడం భయంకరంగా అయిపోయిందనమాట. ఇంకా ఎలా అంటే ఈ అమ్మాయి ఒకరోజు పారిపోతే కూడా ఆ అమ్మాయి పక్కింటికి వెళ్ళి దాక్కుంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకొని వచ్చి ఇంటికి కిరోసిన్ పోసి ఇంకా అంటించే టైంలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని కాపాడి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఇంకా అమ్మాయి ఇన్ని ఫియర్స్ ఉన్నాయి లోపల, చనిపోయేదాకా వెళ్ళింది అంటే చిన్నది కాదు కదా. సో ఇంకా అమ్మాయిలు ఏమైపోయిందంటే ఆ భయాలతోనే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు సెపరేట్ వచ్చేసింది, సిటీకి వచ్చారు, డెలివరీ అయ్యింది. డెలివరీ అయిన తర్వాత బేబీ చనిపోయారు, 3rd డే చనిపోయింది బేబీ. తనకి ఉన్న కష్టాలు ఎక్కువ, ఇక్కడ ఇవి ఎక్కువ. భర్త ఏం చేశారంటే ఇదే సంత దొరికింది కావాలని చంపేశారు బాబుని చెప్పి డివోర్స్ కూడా ఇచ్చేశారు. లాయర్ కుమ్మక్కయ్యాడు. లాయర్ కుమ్మక్కయ్యి నువ్వు ఇక్కడ సైన్ చేయి, మనం ఫైట్ చేద్దామని చెప్పి యాక్చువల్గా మనీ కూడా రాకుండా వీళ్ళకి ఇట్లా డివోర్స్ దాంట్లో సైన్ చేయించుకున్నారు. వాళ్ళు బాగానే బతికాడు. ఇంక ఈ అమ్మాయి ఊర్లో ఉండలేక, అక్కడ వాళ్ళని ఫేస్ చేయలేక, తినపైన అనుమానం పెట్టేసరికి అదే స్ప్రెడ్ అయ్యి ఊర్లో, ఆ ఊర్లో ఉండలేక సిటీకి వచ్చి సెటిల్ అయిపోయింది. తను సిటీకి వచ్చిందా, తను వెనకాల వాళ్ళ తమ్ముడిని తెచ్చింది, ఒక్కతే ఫైట్ చేసింది. అంటే నాకు తను 19 years నుంచి తెలుసు, నేను 19, తను 19. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. 19 years నుంచి ఆమెను చూస్తాను కదా, వాట్ అ టఫ్ లేడీ. నేను తను ఐరన్ లేడీ అని పిలుస్తాను. ఎందుకనంటే ఎక్కడ వదిలిపెట్టలేదు తను, ఎక్కడ తన లైఫ్లో ఒక్క ప్లేస్లో కూడా తను షీ డెంట్ గివ్ అప్ ఎనీవేర్. అక్కడే తమ్ముడిని తీసుకొచ్చి సెటిల్ చేసింది, స్లోగా వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చుకుంది. ఆ ఊర్లో నుంచి ఒక్కొక్కరిని ఇక్కడ తెచ్చుకొని తను సింగిల్ హ్యాండెడ్గా 800 రూపీస్కి జాయిన్ అయింది ఒక ఫ్యామిలీలో. ఆ ఫ్యామిలీలో తను పని చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే తనకి ఇష్టం లేదో ఆ పనే చేయడం మొదలుపెట్టింది. పిల్లలకి ఇట్లా క్లీన్ చేయటం ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంట్లో ఉంటూ 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 తన ధైర్యమే కానీ, తన ప్రేమనే కానీ, తన అవతల వాళ్ళ నుంచి కూడా ప్రేమను సంపాదించుకుంటూ తల్లి తండ్రి దొరికారు తనకి. ఆ తల్లి తండ్రి తనని ఎలా చూసుకుంటారంటే, ఆల్రెడీ 2 కూతుళ్ళు ఉన్నారు కానీ ఈమెని 3వ కూతురు కింద దత్తత తీసుకున్నట్టుగా అనుకోండి. అంత ప్రేమగా చూసుకుంటారు. ప్రతిరోజు తన ఇంట్లో అన్నం పెట్టడము, తను బాగా చూసుకోవటం, వీళ్ళు కూతుర్లకు కొంటే తినకు కూడా కొనటము. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా, 20 years కల్లా అమ్మాయి లైఫ్ కరెక్ట్గా స్టార్ట్ అయింది. అప్పటిదాకా తను పడిన కష్టాలకి 20 years నుంచి కొంచెం డిఫరెంట్ లైఫ్ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి తన ఫియర్స్ అన్నిటినీ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసింది, బయటకు వెళ్ళటం మొదలుపెట్టింది. 700-800 నుంచి స్టార్ట్ చేసిన తన ఇన్కమ్ ఈరోజు 25,000కి వెళ్ళింది. ఇది జరిగి 12 years అవుతుంది. సో ఈరోజు తను ఎంత పెద్ద ఐరన్ లేడీ అంటే అస్సలు పక్కన అందరు ఎఫైర్స్ పెట్టుకుంటారా, తిని మాత్రం నా జోలికి వచ్చామంటే కాలు ఇరుస్తా ఉంటుంది. అంటే తనలో ఏంటి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఒకరోజు అడిగాను. తనే సంపాదిస్తోంది. చాలామంది నా దగ్గరకు వస్తారు క్లయింట్స్, నేను ఇంత చదువుకున్నాను, నేను ఖాళీగా ఉన్నాను అంటారు. ఆ అమ్మాయి ఏం చదువుకోలా, స్కూల్కి కూడా పోలా, కానీ ఆ అమ్మాయికి డిఫరెంట్ ఫనల్స్ ఓపెన్ చేయడం వచ్చింది. ఒక ఇంట్లోంచి 5,500, ఇంకో ఇంట్లోంచి 4,500. తను గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయింది స్వీపర్గా, అక్కడి నుంచి తను 12,000 సంపాదిస్తుంది. ఇంకో ఇంట్లో ఉంటుంది, తనకు అక్కడ నుంచి 2,500 సంపాదిస్తుంది. ఇంకో షాప్లో జాయిన్ అవుతుంది, అక్కడ నుంచి 1,500 సంపాదిస్తుంది. ఈమె మనకి ఎగ్జాంపుల్ ఎందుకు నేను ఇంత చెప్తున్నా అంటే, తనే ఇవన్నీ ఫేస్ చేసి నేను ఎందుకు ఖాళీగా కూర్చోవాలి అని రోజు పని చేసుకొని తన నెల తిరిగేసరికి 25,000 ఇంటికి తెస్తుంది. చాలామంది నేను ఎంత చదువుకున్నాను, నేను ఖాళీగా ఉన్నాను అంటున్నారు. చాలామంది ఫీల్ అవుతారు అట్లా. చదువుకున్న అమ్మాయే మనకు అంత చదువుకుని మనం ఏం చేయలేని అమ్మాయి అంత సాధించి చూపెడుతుండే మనం ఇంకెంత చేయాలి. తను ఎవరో కాదు, నా ఫ్రెండ్ అంటున్నా కదా, మా ఇంట్లోనే పనిచేసే ఆమె. మాకు 19 years నుంచి నేను తను కలిసే పెరిగాము ఇంట్లో, ఇంకిద్దరము బాగా ఫ్రెండ్స్ లాగా అనమాట. ఇప్పటికీ మాతో అలానే. తన పిల్లలు లేరు కాబట్టి నా పిల్లల్ని తన పిల్లల్లా చూసుకుంటూ ఉంటుంది. వీళ్ళు కూడా అలానే పిన్ని అంటారు. మా మమ్మీ డాడీ వాళ్ళే తనకి ఏమన్నా కావాలంటే చూస్తుంటారు. సెటిల్ అయ్యారు హ్యాపీగా వచ్చి. నేనేమంటానంటే మనందరికీ కష్టాలు ఉంటాయి, మనకంటే కొంచెం పై లెవెల్కి వెళ్ళి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవచ్చు. వాళ్ళ పక్కన మనది ఎంత కిరోసిన్ పోయటం ఏంటి, అంటించడానికి ట్రై చేయడం ఏంటి, అలాంటి ఫియర్స్ చూసింది కాబట్టి చిన్న ఏజ్లోనే చూసిన వాళ్ళు 30 years 40 years వచ్చేసరికి రాటు తేలిపోతారు. ఇప్పుడు అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉండే, షీ ఈజ్ అన్ ఐరన్ లేడీ. తను చాలా ఇన్స్పిరేషన్ నాకు. దేవుడిచ్చిన లైఫ్ని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు పక్క వాళ్ళని దాంట్లో మనం తొంగి చూస్తూ వాళ్ళ లైఫ్తో కంపారిజన్ చేస్తే ఎప్పటికీ మనం హ్యాపీగా ఉండలేము. బాధలు కష్టాలు ప్రతి ఒక్కరికి ఇస్తారు, దాంతో మనం పోరాడి విన్ అవ్వడమే చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.